ప్రెగ్నెంట్ బయట భయపడదు మన దగ్గర. నిన్న చిత్తూరులో మా నాయకులు ప్రొఫెషన్ మెంబర్ అయినటువంటి ఆను, అదేవిధంగా గంగా కాలనీలో మా కార్యకర్త ఒక ఉద్దేశంతో అతని ఇల్లుని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ నాయకుడైనటువంటి ఆను వాళ్ళ ఇల్లు కూడా రాత్రిపూట కరెంటు ఆఫ్ చేసి, ఒక పిరికి పంద చర్యగా పిరికి పందలు వచ్చి కరెంట్ ఆఫ్ చేసి కిటికీ తలుపులు అవి ఇవి పగలగొట్టి సీసీ కెమెరాలు ఇచ్చేసి ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మేము ఒకటే భావిస్తా ఉన్నాం, చిత్తూరులో ఎప్పుడూ లేని విధంగా కొత్త సంప్రదాయాన్ని తీసుకొని వచ్చినారు. కానీ ఈ సంప్రదాయం వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరంటే భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్లే అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఇటువంటి సంప్రదాయాలు లేవు. మా నాయకుడు చెప్పినట్టు కొత్త బీజం వేస్తా ఉన్నారు. ఈ బీజం మళ్లీ వృక్షం అయిందంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి వాళ్ళను కూడా ఊహించుకోమని చెప్తా ఉండా, గట్టిగా ఊహించుకోమని చెప్తా ఉండా. కారణం ఏమంటే మా వాళ్ళు ఇంతకంటే త్రిబుల్గా రిపీట్ వాళ్ళకి చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు, ఇంకన్నా మానుకోండి. మీరు మొగోళ్ళు అయితే పగల్లో రండి, ధైర్యంగా ఢీకొందాం, సిద్ధంగా ఉన్నాం, ఏమి ఇబ్బంది లేదు. మీకు భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఇడా ఏది ఎదుర్కోవడానికైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ పారిపోయేవాళ్ళు, పిరికి పందలు, మీలాంటి చేతగాని పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీకు మొగతనం ఉంటే పగల్లోనే రండి, మేము ఉంటాం, ఎదుర్కొందాం, సిద్ధపడదాం. అంతేగాని రాజకీయాలు చేసేటప్పుడు పోటీ ఉండాలి. కానీ ఇట్లాంటి పిరికి పంద చర్య చేస్తా ఉందంటే ప్రజలు కూడా క్షమించరు దీన్ని. అసలు ఇది చాలా చిన్న సౌండ్. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు అందరూ కూడా రాత్రి భయభ్రాంతులకు గురైనారు. ఇటువంటి రాజకీయాలు నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా சவுண்டு வருதுன்ட்டு கீழே சவுண்டு வருதுன்னு கீழே போகாட்டி இங்கே பாப்பாவை விட்டுட்டு போனோம். வீட்டில் விட்டு போகாட்டி பாப்பாவை அடித்து துணி எல்லாம் இஸ்து சிட்டு முடி எல்லாம் இஸ்து அடித்து வச்சிருக்கிறாங்க சார். வயசானவங்க 2 பெத்த வயசானவங்க 2 பேர் இருந்தாங்க சார். அவங்களெல்லாம் கூட தள்ளி விட்டுட்டு இருக்கிறாங்க சார். அவங்களெல்லாம் முடியல சார். இவங்க தான் சார் இருந்தாங்க, வேற யாரும் இல்லாத வீட்டில் இருக்கிற பொருள் எல்லாம் வச்சுட்டு இருக்கிறாங்க சார். எல்லாம் வாடகை தந்தோம் சார். இன்னைக்கு நான் திருநா நடத்துறதுக்கு இது மாதிரி பண்ணி வச்சிட்டாங்க சார். சத்தியமா நான் என்ன பண்ணவும் தெரியாது சார். எங்க குடும்பத்தோட நாங்க சூசைட் பண்ணிக்கிறோம் சார். நாங்க செய்து கூலி வேலை ஒரு பொருளோ எடுத்து மொத்தம் வச்சு நாசம் பண்ணிட்டாங்க சார். அவங்க மோதிரங்க பெரிய இடத்துல மோதின்னு இருக்குங்க. என் வீட்டுல மோதி என்ன சார் பண்ண போறாங்க?
இந்தியா பட்டங்க நாளைக்கு எங்க குடும்பத்துக்கு எதனா ஒண்ணுன்னா இவங்க தான் சார் பச்சைப்பா தான் சார் முழுசா சாட்சி பச்சைப்பா குடும்பம் தான் சார் நாளைக்கு எதனா ஒரு ஆபத்து வந்துச்சுன்னா அவங்க தான் சார் எனக்கு சாட்சி என் குடும்பத்துல எங்க உசுருக்கு ஆகட்டும் என் குடும்பத்துக்கு ஆகட்டும் எது ஒண்ணும் ஆகக்கூடாது சார் இதுக்கு நியாயம் கிடைக்கணும் சார் எங்களுக்கு இது நியாயம் கிடைக்கிற வரைக்கும் நாங்க விட மாட்டோம் இல்லைன்னா நாங்க குடும்பத்தோட செத்துருவோம் సార్ నేను ఒకటే సార్ ఉన్నాను వాళ్ళు 10-15 మందికి వచ్చారు వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ వాళ్ళు వచ్చే లోపల వాళ్ళు ఏమన్నాను అడిగే లోపల కింద లాగి చుట్టూ పట్టి కొట్టినారు సార్ సార్ పంపించినారు పచ్చగా వాళ్ళే సార్ అడిగిందికి పచ్చగా వాళ్ళే మమ్మల్ని పంపించినారు అని చెప్పింది వాళ్ళే సార్ పచ్చపా